So here we have one patient called Nagaratnama. She just came with the complaints of bloated abdomen, but unfortunately she had a very big lesion which was approximately 25 centimeters. And then we investigated her. That was a mixed type of tumor. మళ్ళా నేను ఇక్కడ పని పోతా అంటే మేడం చింతకాయలు ఏరను కూలి పోతా అంటే ఎక్కువ ఇంకొని కాళ్ళు వాపులు వచ్చేసినాయి. మళ్ళీ ఇట్లా నక్కలు తిని వేరేపోతా చాలా మంచిదంట వాపులకు మాత్రలు ఇస్తారని చెప్పారు. మళ్ళీ మా తోడుకోవడాలను పిలుచుకొని నక్కలు తిని హాస్పిటల్ అడ్రస్ కనుక్కొని పోతుంది మేడం. For further we have done CT also. In CT it was there from the ovaries, both the ovaries it was arising. Which we operated on 29th March, and that turned out to be mucinous cyst. 190% మేము అమ్మకు బాగా ఆపరేషన్ చేస్తాం, మీరు భయపడనే వద్దు అని చెప్పి చాలా నక్కలు తిన్న హాస్పిటల్లో డాక్టర్లు మేడం గారు ఎక్కువ సపోర్ట్ ఇచ్చి నాకు ఆపరేషన్ చేసినారు. ఆపరేషన్ చేసినా కూడా మేడం ఐసీలో నిద్ర ఆగారం లేకుండా 5 రోజులు నాకు. నేను డాక్టర్ మంజునాథ్ శాస్త్రి అని నేను సర్జికల్ ఆంకాలజిస్ట్ ఉన్నాను శ్రీ శంకర క్యాన్సర్ హాస్పిటల్ బెంగళూరు లోపల. ఐఎమ్ ఫార్చునేట్ టు బి డివోటీ ఆఫ్ శ్రీ ఎం సార్ అండ్ హ్యావ్ స్టార్టెడ్ ఆపరేటింగ్ ఇన్ స్వాస్థ్య హాస్పిటల్స్. నాకు ఒళ్ళు ఆరోగ్యం హ్యాపీగా ఉంది మేడం. డాక్టర్లు మేడం గారు బాగా చూసినారు మేడం. నాకు ఇంత గడ్డతో నేను బతుకుతానని నేను కళ్ళ కూడా కనిద్దాం మేడం. బతుకను 190% నేను బతకనని చెప్పి నా బిడ్డలకు కూడా ఏది వల్ల అదన్నీ ఇచ్చేసి ఇంటికాడన్నీ సగబెట్టి హాస్పిటల్కి వచ్చినా మేడం. నేను తిరిగి రాను. And then the patient is doing well. She was operated in Swasthya at free of cost and she is very happy back home. దేవుడు కొత్త జీవితం పోసి నన్ను బతికించినాడు. డాక్టర్లకు పదే వందనాలు మేడం. డాక్టర్లు కాదు దేవతలు అనుకొని ప్రవర్తించిన మేడం హాస్పిటల్లో.